ఇప్పుడు ఈ ఉంగరం ఉంది కదా, ఇది ఖరీదైన మెటల్ కదా, ఖరీదైన కదా. బాగుంది కదా. ఇది శని మహర్దశ నడుస్తుంది నాకు. శని మహర్దశలో ఆయనకి ఇష్టమైన పనులు గట్రా అందరికీ అది యాక్చువల్గా ఏంటంటే మధ్యవేలు పెట్టుకుంటున్నాను. సాధారణంగా కుడి చెయ్యి ఈ మధ్యవేలు పెట్టాలి, అప్పుడప్పుడు మార్చి ఇలా మారుస్తుంటాను, కానీ దీనికే ఉండాలి. శని మహర్దశ నడుస్తున్నప్పుడు శనికి సంబంధించి కొన్ని పనులు చేయడం వల్ల చాలా మంచిది. అందులో భాగం ఇదేదో ఖరీదైన మెటల్. దీని ఖరీదు తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. దీని మామూలు ఖరీదు కాదు. ఇది కొనాలంటే ఎంతో పెట్టుబడి ఉండాలి, చాలా ఖరీదు అని నేను చెప్తానా. ఇది నార్మల్ ఒక ఇనప ముక్క సింహాచల కొండ మీద 20 రూపాయలు కొన్నా. దేనికంటే ఇప్పుడు మన పంచలోహాలది ఉంగరం కొనుక్కుంటారు. పంచలోహాలు ఉంగరం కొనుక్కున్నప్పుడు అందులో కూడా ఒక భాగం ఇది ధరిస్తే ఏదైపోతుంది అని ఏం లేదు. ఇది ధరించిన తర్వాత నాకు చాలా బాగుంది. శని మహర్దశ నడుస్తున్నప్పుడు ఇది ధరిస్తున్నప్పుడు తులాలగ్న సంజాతకుడు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తులా లగ్నానికి వృషభ లగ్నానికి అధిదేవత శుక్రుడు. శుక్రుడికి పరమ ప్రియమిత్రుడైన శనీశ్వరుడికి ఇష్టమైన ప్లేసు తులా లగ్నం. సో ఇది పెట్టుకోవడం వల్ల శని మహర్దశ నడవడం వల్ల శని యోగ కారకు నాకు. సో ఇది పెట్టుకున్నాను. ఇది ఎప్పటి నుంచి అయినా పెట్టుకున్నాను, అప్పటి నుంచి నాకు బాగున్నది. నేను చెప్పాలి చాలా బాగున్నది. మిగతా విషయాలు మిగతా కామన్గా రోజుల్లో వస్తాయి, కానీ ఇది పెట్టుకున్న దగ్గర నుంచి నిజానికి బాగుంది. మనసు ప్రశాంతంగా ఉంది, ఆలోచనలు బాగున్నాయి, చక్కగా అన్నీ వెళ్తున్నాయి నిజానికి. అంటే ఏ గ్రహానికి సంబంధించి ఆ గ్రహానికి సంబంధించి ఒక పని చేస్తే చాలా మంచిది. కానీ శనీశ్వరుని అనుకూలానికి ఒక మంచి విషయం ఉంది. నల్ల కుక్కలకు భోజనం పెట్టడం, కాకులకి వాటికి ఏదో వేస్తుండడం, పెట్టడం, సర్వెంట్స్తో మన కింద పనిచేసే ఎంప్లాయీస్తో ప్రేమగా ఉండడం. ఆ ప్రేమగా ఉండడం అంటే మరీ ఓవర్ కాదు, పర్వాలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. తర్వాత శనీశ్వరుడికి ఇష్టమైన పని అష్టమ అర్ధాష్టమి ఏళ్ళ నడుస్తుంది కదా. అలాంటప్పుడు ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే తెలుసా, శనీశ్వరుడు కోనస్థో పింగళ బొబ్బులు కృష్ణ రౌద్రాంతో యమ సౌర శనిచ్చర్మంద పిప్పలాదే సంస్థ. ఇందులో మంద అన్న ముక్క ఉంటుంది. మంద గమనుడు నెమ్మది నడుస్తాడు. కాబట్టి శనీశ్వరుడికి ఇష్టమైన పని ఎప్పుడైనా వాకింగ్ చేస్తే శని